హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డెజర్ట్ డాసిల్. సో ఈరోజు ఈ వీడియోలో మనము కుకీస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఇది వచ్చేసి చాకో చిప్ కుకీస్ అనమాట. క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ స్పెషలీ పిల్లలు స్నాక్స్ బాక్స్ కోసమో లేకపోతే స్నాక్స్ టైంలో ఇవ్వడానికి చాలా బాగుంటుంది. బయట దొరికే కుకీస్ కన్నా మనం ఇంట్లో చేసి ఫ్రెష్గా ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేసుకోవచ్చు. సో ముందుగా నేను మెల్టెడ్ బటర్ తీసుకున్నాను. ఈ బటర్ వచ్చేసి నేను ఇంట్లోనే చేశాను కాబట్టి ఆ కలర్లో ఉంది. మీకు దానికి నేను క్యాస్టర్ షుగర్ అనేది యాడ్ చేశాను. మెల్ట్ చేస్తున్నాను కాబట్టి బటర్ అనేది ఇంకా కొంచెం వేడిగానే ఉంది. ఆ వేడి పైన ఇది షుగర్ అనేది కరిగిపోతుంది అనమాట. సో దాని తర్వాత కొద్దిగా మిల్క్ అనేది యాడ్ చేశాను, వెనిలా ఎసెన్స్ అన్నీ వేసి మిక్స్ చేశాను. మాకు షుగర్ అనేది మెల్ట్ అవ్వాలన్నమాట ఇక్కడ. సో మెల్ట్ అయ్యేదాకా నేను మిక్స్ చేసి దాన్ని సైడ్ పెట్టాను. సో ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అంతా నేను రెడీ చేశాను కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మైదాతోనే చేశాను ఈ కుకీస్ అనేది. ఇంకా ఎప్పుడైనా నేను వీట్ ఫ్లవర్తో కూడా కుకీస్ ఎలా చేయాలని నేను ముందు వీడియోస్లో చెప్తా ఉంటాను. సో ఇక్కడ మైదా తీసుకున్నాను అండ్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అన్నమాట. సో ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. యాక్చువల్లీ మీరు ఒకసారి ట్రై చేసి చూడొచ్చు ఎలా ఉంటుంది అనేసి. ఒకసారి చేసుకుంటే బయట కుకీస్ తినాలని అనిపించదు. మనకు ఎప్పుడు కావాలో అప్పుడు మనమే ఇంట్లో రెడీ చేసుకొని మన పిల్లలకైనా మనకైనా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే మీకు ఆల్మోస్ట్ ఒక 15 days to 20 days దాకా ఉంటాయి. కానీ అన్ని రోజులు ఆ కుకీస్ ఉండవు, తొందరగానే అయిపోతాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ నైస్. మళ్ళీ ఇక్కడ నేను చాకో చిప్స్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ మీకు కావాలంటే చాకో చిప్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు నట్స్ యాడ్ చేసుకుంటాము అంటే కూడా మీరు కట్ చేసిన నట్స్ ఏదైనా క్యాష్యూ కానీ బాదాం కానీ ఇలా నట్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ద్రాక్ష అనేది నాట్ రికమెండెడ్ ఈ కుకీస్లో. అది బేక్ అయినప్పుడు బాగుండదు అనమాట ఆ టేస్ట్. సో అందుకని స్కిప్ ద్రాక్ష అనమాట. లేదంటే ఏదైనా పిస్తా కానీ వాల్నట్ కానీ క్యాష్యూ బాదాం ఇలాంటివి మనము యాడ్ చేసుకోవచ్చు. సో అవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన షేప్లో మనం చేసుకోవచ్చు అనమాట. కుకీ కట్టర్స్ అని వస్తాయి. సో ఆ కుకీ కట్టర్స్తోని కూడా మనము చపాతీ రోల్ లాగా చేసుకొని దాన్ని ప్రెస్ చేసుకొని కుకీ కట్టర్స్ మనకి ఇష్టమైన షేప్స్లో మనం తీసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ చేయితోనే ఒక బాల్ లాగా చేసి పెట్టానమాట. పైన కొద్దిగా డిజైన్ కోసం ఫోర్క్తో పెట్టాను, బట్ అది బేక్ అయిన వెంటనే అది కూడా రాదు. ఇక్కడ మీకు చూపించడానికి నేను రౌండ్ రౌండ్ షేప్లోనే చేస్తాను. సో ఇక్కడ నేను ప్రీ హీట్ చేసుకున్నాను ఓవెన్ను ఒక 10 minutes 150 degreesలో. అండ్ ఇక్కడ 150 degreesలోనే ఒక 10 to 12 minutesలో మన కుకీస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి చాలా ఈజీ రెసిపీస్ నేను ఛానల్లో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీక్లీ ఒకసారి నాది లాంగ్ వీడియో అనేది వస్తుంది. సో అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది బేక్ అయిన తర్వాత వెంటనే తీయకుండా ఒక 5 minutes 10 minutes అలాగే పెడితే కొంచెం క్రంచీనెస్ వస్తుందన్నమాట కుకీస్లో. సో డ్రై అయినాక మనం సర్వ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్. కీప్ వాచింగ్. బాయ్.